కరుణ చూపవయ్యా మా షిరిడి సాయిషా, కరుణ చూపవయ్యా. షిరిడి గ్రామంలో పుట్టిన ప్రతి వ్యక్తి ధన్యజీవి. అది ఎంత చిన్న కుగ్రామమైనా ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం. బాబాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూచిన వారు ధన్యజీవులు. బాబా భిక్షకుని వలె వారి ఇంటి ముందు నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టండి అంటూ చేయి చాచి రొట్టె ముక్కను అందుకునేవారు. బాబా చంకకు ఓ జోలి, ఓ రేకు డబ్బాతో యాచనకి వెళ్ళేవారు. అయితే కొందరిండ్లకు మాత్రమే బాబా భిక్షకి వెళ్ళేవారు. బాబా రుచి అంటే ఏమిటో గుర్తించరు. వారిచ్చిన ఘన పదార్థాలు, రొట్టె, అన్నం మొదలైనవి జోలిలో పులుసు, కూరలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలన్నీ రేకు డబ్బాలో ఉంచుకొని అన్నీ కలిసిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. బాబా బ్రతుకుడుకు మాత్రమే తినాలి, తినడం కోసం కాదు అనేవారు. తాను తెచ్చిన ఆహారంలో మసీదు శుభ్రం చేయి స్త్రీ 10 రొట్టెల పైగా తీసుకునేది. మిగిలిన ఆహారం కుక్కలు, కాకులు, పిల్లులు వంటి మోగజీవులు బాబా ఆహారం కోసం ఎదురు చూసేవి. ఆ ప్రేమమూర్తిచ్చే ఆహారం తీసుకున్న ఆ జీవరాశులు ఎంత ధన్యజీవులో కదా. బాబా తాను అనుభవించిన పకీరు, భిక్షాటన ఇవి ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి కంటే గొప్పవని భావించిన ధన్యజీవి, త్యాగమూర్తి. సిరి సంపదలన్నీ క్షణకమని నమ్మే గొప్ప మహాత్ముడు సాయిబాబా. తొలుత షిరిడీలో కొందరు పిచ్చి పకీరని పిలిచిన, పేద పకీరని అనుకున్న బాబా విశాల హృదయుడు, ఉదారుడు, పేదల పాలిటి పెన్నిధిగా గుర్తించిన వారు కొందరు. తదుపరి బాబా అంతరంగం తెలుసుకొని ఆయన సేవలు, ఆదరణను చూచిన షిరిడీ గ్రామస్తులు బాబాను మహాదేవుడిగా గుర్తించి చేసిన తప్పులకు బాబా పాద పద్మాలకు నమస్కరించేవారు. మహాత్మునిగా తొలుతనే బాబాను ఆదరించి గౌరవ భావాలతో చూచుకున్నవారు మరీ ధన్యజీవులు. జై సాయిరాం.